గణపతి నిమజ్జనాన్ని ప్రతి ఏడాది పెద్ద ఎత్తున విజయవంతంగా జరుపుకోవడం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటచే నెంబర్లోని మహారాణా ఫంక్షన్ హాల్లో గణేష్ మండప నిర్వాహకులతో పోలీస్ అధికారులతో పాటు హైర్ అధికారులతోటి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం జరుపుకునేటట్లుగానే గణేష్ పండుగను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఘనంగా జరుపుకోవాలని నిర్వాహకులను కోరారు. తొందరగా ముందుకు సాగాలని మేము మీ ఏమంటుంటాం, డీసీపీ గారు ఉంటారు, మా అంత స్టాఫ్ ఉంటాం. ఇట్స్ అవర్ ఓన్ ఫెస్టివల్ కాబట్టి ఏదో మేము పోలీసు వాళ్ళము మీరేమో నిర్వాహకులు అనుకోకుండా అందరం కలిసికట్టుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయంగా జరగకూడదు. అదే రకంగా అదర్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా వాళ్ళని కూడా గణేష్ మండప నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం జరుపుకుండేదే, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. గత అనుభవాల్ని, గతంలో జరిగిన పొరపాట్లని అన్నింటినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ గతంలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇది జస్ట్ ఒక పునశ్చరణ. మీ అందరికీ తెలిసినాయి, ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా అందరికీ తెలిసినాయి. మీరు కూడా గత 2-3 సంవత్సరాల నుండి, 10 సంవత్సరాల నుండి, 15 సంవత్సరాల నుండి మీ అందరికీ తెలుసు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే మనం గణేష్ వస్తుంది కాబట్టి ఒకసారి పునశ్చరణ చేసుకోవడం అనేది ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మీటింగు అందరిది పెట్టడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి దీంట్లో ఇప్పుడు అందరూ సూచనలు చేస్తున్నట్టే ఒక 2-3 సూచనలు మాత్రం చెప్తాను. మెయిన్ మనకు ఈసారి ఖచ్చితంగా మనము ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవాలి. ఆన్లైన్లో ఎందుకు అనేది ఒకసారి చెప్తాం. దాంట్లో ఆన్లైన్ ఎందుకు చేయాలి, ఒకవేళ మీకు తెలియకపోయినా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అవుతుందో ఆ పోలీస్ స్టేషన్కి పోయి మీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే అక్కడ కూడా మీ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇచ్చే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ వల్ల మాకు ఏమో పనికి వస్తుందంటే దాంట్లో మనకు విగ్రహం హైట్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, ఎక్కడ బందోబస్తు చేయాలి, ఒకవేళ క్రేన్ పంపాలంటే ఎక్కడికి పంపాలి మీకు దాంట్లో రాస్తారు. అదంతా కూడా ఆన్లైన్ అవుతుంది. ఆన్లైన్ కావడం వల్ల ఏంటంటే మేము ఈజీగా ఎక్కడికి క్రేన్లు పంపాల్సి వస్తుంది, ఎక్కడ ట్రాఫిక్ బందోబస్తు పెట్టుకోవాలి, ఎక్కడ మా బందోబస్తు ట్రాఫిక్కు సంబంధించింది కానీ రోడ్డు క్లియరెన్స్ కానీ కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న, మనందరం కూడా ప్రతి ఏటా ఫీజ్ కమిటీ మీటింగ్, సార్వన్ మీటింగ్ చుట్టూపోతుంటాం. బట్ ఈ రోజు నుంచి మనందరం కూడా వినాయక చవితి స్టార్ట్ అయింది. నిన్న నుంచే సోషల్ మీడియా రీల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం లైటింగ్ గీటింగ్ అంతా కూడా. దయచేసి ఈ యొక్క వినాయక చవితి మొత్తం పండుగ కూడా మంచిగా చేసుకుందాం. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు మనకు పెట్టరు, మనం వాళ్ళకి ఇబ్బంది మా డౌట్ లేదు సార్. ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, ముగిస్తున్నాను సార్. మా అంబర్పేట డివిజన్ సార్ సిఏ గారికి ఒక గ్రేన్ పంపిస్తారు సార్. అది 200 కనెక్షన్ తిరగాలి, 200 కనెక్షన్ తిరగాలి. అది అంటే మార్నింగ్ పోతారు, అప్పటి పూజ కాదు, మన తప్పు కూడా వాళ్ళది. మార్నింగ్ సిఏ గారు మనం ట్రైన్ పంపిస్తారు, సార్ ఇంకా మన పూజ కాదని చెప్తాం. కాబట్టి తొందర ఎవరో తీస్తాం ఆ టైం వరకు పూజలు చేసుకొని మన క్రేన్ రాగానే ఇమీడియట్లీ తీసి మన డీసీఎం బట్టి కూడా మనం పూజ చేసి ఈ క్రేన్ అనేది ఇమీడియట్ అయిపోగానే మళ్ళీ వేరే అంటే మన దాంట్లో వేరే వెయిట్ చేస్తారు అక్కడ. కాబట్టి క్రేన్ ఇమీడియట్లీ వేరే దగ్గర పంపించాలి సార్. మా అంబర్ రిక్వెస్ట్, దయచేసి మా అంబర్పేట పిఎస్సి 4 క్రేన్లు అందించారు సార్. 4 క్రేన్లు అందిస్తే మా సిఏ గారి కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే సార్ నేను సిఏ గారు లాస్ట్ ఇయర్ సార్ మార్నింగ్ ఎస్ఎన్సో ఉన్నారు, డీసీపీ గారు ఉన్నారు, మేము ఉన్నాం. మేము మీకు వచ్చి నిలబడతాం. ఎంత పెద్ద సమస్య అయినా మన ఇంటి సమస్య మనం తీర్చుకోవాలని మీరందరూ సహకరిస్తామని ఒక మంచి వాతావరణంలో ఈ జోన్లో గణేశుడు పడడం ఎలాంటి సంఘటన లేకుండా ఈ జోన్ పోలీస్ ఆర్గనైజేషన్ చేశారని ఒక మంచి పేరు మా డీసీపీ గారికి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద ఉన్నటువంటి మా అడిషనల్ డీసీపీ, నా కొలీగ్ ఆఫీసర్స్ మరియు పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గణేష్ మండప నిర్వాహకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా నిన్న ఈరోజు సండే కదా, మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో
అనే ఒక డౌట్ ఉండేది. బట్ రాత్రి 9 గంటలకు డిసైడ్ చేసి ఉదయం చెప్పినా కానీ ఇంతమంది ఇక్కడ సమావేశం కావడము నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి దీనికి వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. అండ్ మా ఆఫీసర్స్కి కూడా, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు అందరు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ కూడా ఇక్కడ కనబడుతుంది. సో దే ఆర్ వెరీ గుడ్ ఆఫీసర్స్. అందరితో కలిసి అందరం పనిచేస్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఈ సభని విజయవంతం చేశారు. సో ఇందులో ముఖ్యంగా కొన్ని సూచనలు మీకు చేయాలనుకుంటున్నాము. సో మనకు దాదాపు 45 సంవత్సరాలుగా హైదరాబాద్లో గణేష్ ఉత్సవం అనేది నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా జరుగుతుంది. అంతకు ముందు కూడా గణేష్ ఉత్సవం అనేది జరిగేది. బట్ దాదాపు 45 సంవత్సరాల నుంచి, అంటే 1980 నుంచి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అనే ఒక సమితిని ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలో దాదాపు హైదరాబాద్ సిటీ మొత్తం అన్ని గణేష్లని కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయడం ఈ హైదరాబాద్కే కాకుండా తెలంగాణకు కూడా గర్వకారణం. సో దీనికి అంతటికి కూడా ముఖ్య కారణము ఇక్కడ ఉన్నటువంటి మీ నిర్వాహకులే. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంతకు ముందు జరిగినట్టే ప్రశాంతంగా ఈ నిమజ్జనం ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. సో మనకు జనరల్ గా దేశం మొత్తం కూడా ఈ గణేష్ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. బట్ మన దేశంలోనే అతిపెద్ద గణేష్ ఉత్సవము తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతుంది. దీన్ని చూడడానికి దాదాపు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా కొంతమంది విఐపీలు అటెండ్ అవుతూ ఉంటారు. తర్వాత మనకు న్యూస్ ఛానల్స్ కానీ అన్ని టీవీ ఛానల్స్ లో కానీ ఈ గణేష్ ప్రొసెషన్ అనేది చాలా విజయవంతంగా ఎలా జరుగుతుందనేది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కూడా చాలా గమనిస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మరియు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థని. కాబట్టి మనం అందరం కూడా మీకోసం మేము, మా కోసం మీరు అన్నట్టు పనిచేసినప్పుడే మనం ఏదైనా విజయవంతం చేయవచ్చు. ఇట్లాంటివి మనం దాదాపు 45 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం కూడా చేస్తాం, ముందు ముందు కూడా చేస్తాము. అందరం కూడా దానికి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరము మనము గణేష్ పండాల్స్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఆల్రెడీ మా ఆఫీసర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. బట్ అందులో చెప్పినటువంటి కొన్ని ముఖ్య సూచనలు నేను మరొకసారి మీకు అందరికీ కూడా రిపీట్ చేస్తాను. సో అందులో ముఖ్యంగా మేము అందరము మీరు ఎక్కడెక్కడ మండపాలు, అంటే మెయిన్లీ పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టేటువంటి ఈ గణేష్ మండపాల గురించి కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కి ఇంటిమేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇంటిమేషన్ అంటే దీని ఉద్దేశము ఏదో మేము పర్మిషన్ ఇస్తున్నాము, మీరు పర్మిషన్ ఇస్తేనే పండుగ చేసుకోవాలని కాదు. మీరు ఇంటిమేషన్ ఇస్తే మీ ప్రొటెక్షన్, అంటే మీకు యొక్క భద్రతని మేము సేఫ్ గా కండక్ట్ చేయడానికి ఇది మాకు అవకాశం ఇచ్చినట్టుంది. సో అటువంటి ఇంటిమేషన్ ని దాదాపు అందరూ కూడా ఈసారి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇవ్వడంలో, అంటే ఆన్లైన్ లో అప్లై చేయడంలో కానీ, లేదా మీకు ఎలాంటి కాలమ్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే డౌట్లు చాలా సంతోషకరంగా, చాలా మంది చాలా ఒపీనియన్స్ చెప్పారు. మీరందరూ మాకు ప్రామిస్ కూడా చేశారు. ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర ఎలాంటి అడ్డంకులు లేకుండా పోలీసులకు సహకరిస్తూ ముందుకు పోతారు అని చెప్పినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు. మీ అందరూ తెలుసు, హైదరాబాద్ సిటీ పోలీస్లో గణేష్ శోభయాత్ర అనేది ఒక పవిత్రమైన కార్యం. సో ఈ యొక్క పవిత్ర కార్యానికి కొన్ని నిబంధనలు, సూచనలు అందరూ కూడా సూచనకుండా పాటిస్తారు. పెద్ద ప్రొసీజర్, ఒక పెద్ద శోభయాత్ర ప్రశాంతంగా జరగాలంటే తప్పకుండా మీ అందరూ సహకారం కావాలి. సో మొన్న 2 days బ్యాక్ సిపి గారు కూడా గణేష్ కమిటీ అందరితో మాట్లాడడం జరిగింది. చాలా డిస్కషన్ జరిగాయి. సో మేము ఒకటి ఎక్కువ టైం తీసుకొని మీ అందరికీ క్లారిఫికేషన్, గౌరవ డీసీపీ గారు మీరు చెప్పిన అన్నింటినీ క్లారిఫికేషన్ ఇస్తారు, సాగు సూచన చేస్తాను.
కొద్దిగా మంచి దినం లేదు, నిమజ్జనం చేయడం లేదని గణేష్ ఉత్సవ సమితి వాళ్ళని పుష్ చేయబడితే 36 hours వరకు మీకు నిమజ్జనం జరగదు. హోల్డింగ్ ఏంటంటే నెక్లెస్ సైడ్ తీసేసుకుంటారు. సో అన్న ఈ జోన్ మీద అవన్నీ ఎంత తొందరగా ముందుకు సాగాలని మేము ఏమంటుంటాం, డీసీపీ గారు ఉంటారు, మా అంత స్టాఫ్ ఉంటాం. ఇట్స్ అవర్ ఓన్ ఫెస్టివల్. కాబట్టి ఏదో మేము పోలీసు వాళ్ళము మీరు నిర్వాహకులు అనుకోకుండా అందరూ కలిసి కట్టిన ఎక్కడ ఎలాంటి అవార్నెస్ అనేది జరగకూడదు. అదే రకంగా అదే కమిటీ వాళ్ళని కూడా వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలని నేను సభాముఖంగా కోరుతున్నాను. ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రేయర్స్ టైంలో కానివ్వండి, మన పూజ టైంలో కానివ్వండి, ప్రొసీజర్ టైంలో కానివ్వండి, దయచేసి ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ సత్యతతోటి ముందుకు అక్కడ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు తప్ప. సిపి గారు కూడా ఇదే చెప్పారు, రాజనగర్ వచ్చే సంధి వాళ్ళు అడిగారు, సార్ మీ వాళ్ళు అనవసరంగా కేసులు పెట్టారు. అనవసరం కేసులు ఎక్కడ పెట్టి ఉండదు, మేము మీకు మాటిస్తున్నాం, డీసీ గారు కూడా చెప్తాను. కానీ మీరు కొంచెం క్రమశిక్షణ, భక్తి భావన, భక్తి ముందుకు రావాలని చెప్పాడు. మన ఇప్పుడు ఏమంటారు, సార్ మేము 2.5 లక్షలు పెట్టి డీజే చేస్తాం, మీరు కట్టెలు తోడుకుంటారు. ఎందుకు పోతే నువ్వు టైంకు దిగి టైంకు ముందుకో, టైంకి ఇవ్వాల్సింది మాకు కొట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి నేను ఒక సూచన చేస్తున్నాను, దయచేసి అందరూ సీసీ కెమెరా 2 లక్షలు పెట్టి డీజేలు చేస్తున్నారు, మహారాష్ట్ర బ్యాండ్ చేస్తారు, ఇంకా కొంచెం లేడీస్ తెచ్చి డ్యాన్స్ చేస్తారు. ఇదంతా భక్తి పారవలసింది కాదు. నేను ఒక 33 ఏళ్ళ సంది హైదరాబాద్లో పనిచేస్తున్నాను. మీరు అదే పెద్ద భక్తి అనుకుంటారు, అదే దేవుని పెద్ద పుణ్యం అనుకుంటారు. దయచేసి భక్తిని దేవుని పూజ చేయండి. అందరూ కూడా ఒక 2-3 సీసీ కెమెరాలు ఈచ్ ఐడల్ ఇన్స్టాలేషన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆర్గనైజర్స్, కమ్యూనిటీ సీసీ కెమెరాలు పెట్టండి, మీ జంక్షన్లో పెట్టండి. ఈ గణేష్ పనికి వస్తాయి, వచ్చే గణేష్ పనికి వస్తాయి, మీ పిల్లలు స్కూల్ పోతుంటే కవర్ అవుతాయి, మీ ఏరియాలో మన దొంగతనాలకి కవర్ అవుతాయి. మీ ఏరియాలో ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఒక ఈ గణేష్ పండుగ 2 లక్షలు 3 లక్షలు డీజే కదా, ఒక 10-20 రూపాయలు సీసీ కెమెరాలు పెట్టి, సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా జంక్షన్లో పెడుతున్నారు అనుకోండి, ఆ జంక్షన్లో 3 కెమెరాలు పెడితే అది మీకు మొత్తం ఫరెవర్. ఒకసారి పెడితే ఈ గణేష్కి వస్తుంది, నెక్స్ట్ గణేష్కి వస్తుంది, బోనాలకు వస్తుంది, అన్నిటికీ రన్ అవుతుంది. సో దయచేసి మీరందరూ ఈ సూచన పాటించండి. దిస్ ఈజ్ ఫర్ యువర్ కమ్యూనిటీ సేఫ్టీ. దొంగతనమైన పట్టుకోవచ్చు, అమ్మాయిని తెలిసినా పట్టుకోవచ్చు. కాబట్టి దీంట్లో మీరు ఒక 10,000 రూపాయలు తీసి కూడా చెప్పారు. 800 ఒక విగ్రహం అది వస్తుందంట సీసీ కెమెరా చెప్పారు. మరి చూడండి, 800 సీసీ కెమెరా అంటే ఒక్కొక్క 500 ఒక 3 పెట్టండి, పర్మనెంట్ పెట్టండి, ఆ జంక్షన్లో పెట్టండి, రికార్డ్ అవుతూ ఉంటుంది. సో నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, మీరందరూ మాకు సహకరిస్తారని, మేము మీతో ఎప్పుడు సహకారం ఉంటుందని